చంద్ర తాళాలు కొడుతున్నది కదా తక్కువ పెట్టుకిది అదే ఒక్క తీరు మంచిగా వస్తుందా పడేసింది మంచిగా గర్భవాసమందు పుట్టిన కొడుకు వచ్చి తండ్రికి దండం పెట్టాడు. ఆయన నేను కన్నానా పెంచానా నాకెందుకు దండం పెడతాడని మీ యొక్క చిన్నమ్మ హృదయంలో బోధ ఉండవచ్చు. మీ వెళ్ళి కావు నా చిన్నమ్మ నేను ఎలాంటి సత్కారం చేయను. దండం పెట్టిన సంతికి చెప్పినట్లు చేస్తాను. సరే ఎలాంటి భయం అయినా నీ అక్క కొడుకునని నీకు ఎందుకు ఇలా చూస్తున్నావు అమ్మా? బాగుందా అమ్మా? ఒక మాట చూడు, అక్క కొడుకునైతే నీ కొడుకులు కాదా, నీ కొడుకునైనా అక్క కొడుకునే కాదా అని ఒక మాట చూడు. అవునమ్మా, సముద్రం లోపల అడవులు ఏమిటి ఉప్పగిపోయావు అమ్మా, నా హృదయం లోపల శక్తినే నాశయాత్ర మాత్రం ఈ యొక్క భూమి ఎంత ఉందో అంత చుట్టూ తిరిగిన 7 సార్లు వెళ్ళి కాశీకి వెళ్ళి స్నానము చేసిన అమ్మని మించిన విందు లేదు, వ్యాపారం మించిన మందు లేదు, కన్న తల్లిదండ్రుల మించిన దైవం లేదని వేద శాస్త్రం చెబుతున్నారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు. జన్మనిచ్చే ఇలాంటి
కన్న తల్లిదండ్రులు మరవకూడదు. అవును. విద్య నేర్పినటువంటి గురువుని కూడా మరవకూడదు. అవును. చేత దానం చేస్తున్నావుగా, చేత దానం చేసినటువంటి ఆ దాతను కూడా మరవకూడదు. అవును. మన ఆత్మ లోపల, మన అంతరాత్మ లోపల, మన మనసు లోపల ఉంచుకోవాలి. అవునమ్మా. అందుకే నువ్వేమన్నావు, కొడుక అచ్చ కొడుకునైతే నీ కొడుకును కాదని ఒక మాట అన్నావు చూడు. ఆ మాట నాకు వేరేది సంతోషం అనిపించింది. చూడు, నువ్వు వచ్చావు, అవునుకున్నామా, నాకు దండం పెట్టావు. దండం పెట్టావంటే నా కొడుకురా, నాకు కొడుకు కాదురా, నా కొడుకురా నువ్వు. అవును. నువ్వు రాకపోయినని నాకు బాధ. అక్కడ కొడుకు ఏంటది, నేను నన్ను శత్రువురాలిగా చూస్తున్నారా? అవునుకున్నామా, నేను మిత్రురాలే అని నా దగ్గరికి వచ్చావు కదా, సంతోషం అనిపించినది. మరి నీ మనస్ఫూర్తిగా వచ్చిన దండం పెట్టావా, లేకుంటే ఎవరైనా పంపిస్తే వచ్చిన దండం పెట్టావా? ఓహో, మీ నాన్న పంపిస్తే వెళ్ళి మీ పిన్నమ్మకు దండం పెట్టురా అంటే నా దగ్గరికి వచ్చి దండం పెట్టినావు. నీ నాన్న పంపించకపోతే నువ్వు రాకపోదు. అంతే కదా. జాగ్రత్త. వారు మరువని పసికందు వచ్చి అమ్మాయిని వంగి దండం పెడితే చెంప పగలగొట్టాలంటే అయినా చూడయ్యా, ఎట్టివాడో బుద్ధివాడో గూడివాడో నా కడుపులో పుట్టినవాడు నన్ను అమ్మాని పిలుస్తాడు, దండం పెడతాడు. కానీ నా సవతి కడుపులో పుట్టినటువంటి వాడు నన్ను అమ్మాని ఎలా పిలుస్తాడు? బాగుందయ్యా నీ యొక్క మాటలు. నాకు చాలు చాలు. ఎందుకంటే కొడుకును కొట్టిన కదా, కొట్టినందుకైనా నీకు ప్రేమ పొందుకోవచ్చు. అవును, నన్ను కొడుతున్నావు. దీనికి ఎవరు దిక్కు లేదు, దీనికి ఎవరు సక్కు లేదు. ఆల్రెడీ నేను కొట్టినట్టు పడుతుంది అంటే నువ్వు కొడతాడనే పడుతున్నావు కదా, అందుకే కొడుతున్నావు కదా. నాకు దిక్కున్నారు, నాకు దిక్కున్నారు చాలా మంది. ఈ ఊర్లో అందరూ నాకు దిక్కున్నారు. మా మహిళా సంఘం వచ్చిందంటే నీ మహిళ పోషిస్తారు. మా మహిళా సంఘం ఉండాలి. నీ బట్టలు చూస్తుంటే మల్లె పువ్వు తెలుగు, నీ యొక్క దేశ ఛాయ చూడాలంటే గులాబీ పువ్వుల ఎరుపు. మల్లె పువ్వు తెలుపు, గులాబీ ఎరుపు, దున్నపోతు ఏ మాత్రం సిగ్గు లేదు. ఇగో బాగుందయ్యా, నువ్వు బాగా ఉన్నది. చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ, అది చెల్లని గీతలు బాగుంటాయి. చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ, నీలాంటి చాతగారి భగవానికి మాటలు ఎక్కువ. ఇది తెలుసుకుంటే ప్రపంచమంతా తెలుసుకుంటే ఏమర్థమయ్యా నేను చెప్పింది ఇప్పుడు? అర్థమయ్యా? అంటే నేను ఒక రాజు, విష్ణుచర్య మహారాజు. ఎదిగావున పుర ప్రజలందరూ మూతి మీద మీసం పౌరుషము ఉన్న ఒక కొడుకును కన్నా తండ్రి ఒక రాజు. నేను విష్ణుచర్య మహారాజు. నువ్వు రాజువా, గుమ్మడికాయ కూతువా, తప్పు వేసిన జాతువా, నా చేతి గాజు తినే పల్లానివా, తలుపు గొల్లానివా, గుర్రం కల్లానివా, నా పెద్ద పిల్లానివా. అయినా బాగుందయ్యా, నీలాంటి వాడు ఊరు తిరిగి ఆపోతులేకున్నావు, ఊరు తిరిగి ఆపోతులేకున్నావు కానీ తోర్చడానికి కొమ్ము లేవు. నీ మాటలు వింటుంటే భార్యను కూడా బ్యాండ్ కొట్టుకున్నట్టుంది. నీ మాటలు వింటుంటే శివపురాణం లోపల కరిగే దుకాణం పెట్టుకున్నట్టుంది. నీ మాటలు వింటుంటే ఏమిరా ఎంకటి అంటే నీ వెంబడే ఉన్న కుంపటి ఏమంటే నా వెంబడి పడ్డానంటే. అయినా చూడు మగవాడివయ్యా, అయినా మోక రాపడవాడు చేసుకున్నా కానీ మోక రాపడవాడు చేసుకున్నా కానీ మొద్దువాడు చేసుకోలేదు. చూచావా
మోగం నిలిచిన ముండ ఈ నాలుగు ఒకే సంఖ్యలో చేస్తాయి. పాకులు పట్టిన బండ మీద ఎవరే కానీ తెలిసి కాలు పెట్టుంటే కాలు జరగడం మూతి పాలు జరగడం పాకులు పట్టిన బండ దేశాలు తిరిగే గుండ ఆ గుండ సోబతి మంచి వాళ్ళకి చెడ్డవాళ్ళకి పట్టణం చంపుతా అని బెదిరిస్తాడు. దేశాలు తిరిగే గుండ మప్పిడిచే ఎండ తీవ్రంగా మప్పు ఇడచి ఎండ కొట్టాలంటే పరివారుడు పని చెయ్యనియకుండా తీవ్రంగా ఎండ కొడుతుంది. మప్పిడిచిన ఎండ మోగం నిలిచిన ముండ ఆ ముండ తొలగి మంచి వాళ్ళకి చెడ్డవాళ్ళకి పోయంటే 10 మందిలో పడక తప్పదు. చెప్పు దెబ్బలు తిరగదు. ఈ నాలుగు సంఖ్య ఒక సంఖ్య చేయాలి. ఇంటిలో వంట పాత్రలు దొరుకునే ఆడదానికి ఎంత పౌరుషులు ఉంటే ఈ రాజధాని ఒక రాజు అందు గురించి నేను అర్థం చేసుకుంటావు అనేవేమన్నా నువ్వు రాజు రాజు అంటున్నావే, నువ్వు రాజు కాదయ్యా. ఆర్తి తలుచుకుని ఉంటే రాజు ఏం చేస్తాడయ్యా? రాజు ఆడదాంట్లో జీవితంలో పుణితమైనటువంటి జీవితం. ఎందుకంటే పాములు తిరిగి తిరిగి పుట్టాలకు పోతాయి, పక్షులు తిరిగి తిరిగి భూమిలోకి పోతాయి, బస్సులు తిరిగి తిరిగి డిపోలోకి పోతాయి. మగవాడు తిరిగి తిరిగి ఆడదానికి కాళ్ళ దగ్గర వస్తాడు. కాల చక్ర ప్రవాహంలో నీవే గెలుస్తాడు. విరవిగకు గాలిలో మేఘగడ్డకు గంధర్వగోళాలు సృష్టించకు. అనంతాలకు మూలం తెచ్చుకోకు. అడ్రస్ని కాలతోని జీవితం చేసుకోకు. చిన్న కాళ్ళకు అడ్రస్ సరిగా ఉంటే పెద్ద పెద్ద పట్టణాలు చేరుతున్నారు. అదే పెద్ద కాళ్ళకు అడ్రస్ సరిగా లేకపోతే పోస్టులు చింపబడుతున్నారు. అడ్రస్ లేని కాట్ల వదలకు చేసుకున్న భర్తని నువ్వు భర్తనేనయ్యా, భర్తను కాదంటుంది. మరి ఎందుకు నీ కొడుకునే బట్టి నీకు నాకేమైతే పిచ్చినా? ఓహో, నేను చెప్పునా? బాగా చెప్పావు శభాష్. తొడుగుతే కాలుకు, ఇడిస్తే పంచకు, నీ చెప్పు రాండా. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక మనిషి కొత్త చెప్పులు తొడుగుని ప్రయాణం చేస్తున్నాడు. చేయగా చేయగా అతను వెంబడి కుక్క పడ్డాడు. కుక్క పడ్డ తర్వాత కుక్క ఏం చేస్తుందంటే చెప్పుల మోస్తూనే వస్తున్నాడు. ఆ కుక్క ఈ మనిషి చూశాడు. ఏంటి కుక్క ఈ మనిషి ఉరకడం మొదలు పెట్టాడు. ఉరకడం మొదలు పెట్టిన తర్వాత కుక్క ఊరుకుంటుందా? ఊరుకోదు. ఆ మనిషి కూడా ఉరకడం మొదలు పెట్టి అది ఉరిక మనిషి ఉరిక. అప్పుడు మనిషి శ్వాస వచ్చింది. ఏం చేయాలి భగవంతా? మరి కాళ్ళకు కొత్త చెప్పులు మరి కొత్త చెప్పులు ఉరకడం అంటే ప్రయాణం సాగడం లేదని ఆ చెప్పులు 3 పెట్టి ఈ మనిషి ఉరకడం మొదలు పెట్టాడు. ఉరకడం మొదలు పెట్టగానే సరాసరి వచ్చి ఉరికి వచ్చిన కుక్క ఆ చెప్పుల కాడి ఆగి ఆ చెప్పులంతా కంపుతూ తింటుంటే దీంట్లో చిన్న ఉదాహరణ ఉంటుంది. మరి చెప్పులే కుక్క వద్ద పోయావా, కుక్కనే చెప్పుల వద్దకు వచ్చింది? కుక్క వచ్చాది. కుక్క వద్ద చెప్పుల వద్ద కుక్క వచ్చింది. అంటే నేను తొడుగుతే కాలు పీడిస్తే పడ్డప్పుడు నేను చెప్పు లాంటి దాన్ని నేను. మరి ఈ చెప్పు దగ్గరికి నువ్వు కుక్క వచ్చినట్టు వస్తావా రావా? ఆ రోజు రాకపోతే వేస్తే వినని గుర్రము ఎలాంటిదో, కాని కిందికి రాని ఎద్దు ఎలాంటిదో, చెప్పితే వినని ఆడది కూడా అలాంటిదే నా దృష్టిలో. ఓహో, నేను చెప్పినట్టు కదా. నన్ను ఒక ఆడదాన్ని కాబట్టి నన్ను చెప్పులాగా పోడ్చావు. కొట్టుదానా బిడ్డల సంగతి నీకన్నసే, కానీ పెంచిన కన్న తల్లులకు తెలుసు బిడ్డల ప్రేమ. గొడ్డుదానివి అందుకే కొట్టినారు. నిజమేనండి. కనిపించిన కన్నతల్లి అవుతానా? నువ్వు అన్న అనకుండా నిజంగా గొడ్డుదాన్ని నేను. 10 మంది కూడా అంటారు మోగలు. గొడ్డుది గొడ్డుది కలవతి అంటారు. నేను గొడ్డుదాన్ని. అసలు మోగోడి అయితే కదా నేను గొడ్డుదాన్ని. శతకోటి లింగాలు నీ ఒక బోడి లింగం లాంటిదాన్ని. అయినా ఎన్ని రోజులకు ఉన్న ఆ కాలు నేను పట్టిస్తాను. ఓహో, నీ కాలు పట్టిస్తాను అంటే రాజును విష్ణుచరి మహారాజుని విరమించినారు. అతను ఆడతాను నన్ను కించపరిచారు, నన్ను చెప్పులాగా పోల్చారు. నిన్నే నా కాలు పట్టించుకుంటా. కాలంగా మిగిలిన కాట్లో కొరవు లాంటిది అడ్డమైన కాలను నొక్కేది చక్ర ప్రవాహంలో నీవే గెలుస్తావో నేనే గెలుస్తావో చూస్తా. నీ వంతు చూస్తా. ఓహో, నా వంతు నువ్వేం చూస్తావయ్యా? ఆది తలుచుకుని ఉంటే రామాయణం జరిగింది, ఆది తలుచుకుని ఉంటే కురుక్షేత్రం జరిగింది, ఆది తలుచుకుని ఉంటే
ఇంతైనా ఇంతైనా వీడియో తీయవచ్చు. కాళ్ళకంటే ఏం చేస్తారు? గంగా జలమంటే నా పెదవుల కింద నోరి కొట్టిపోయి నీళ్ళని ఏంటి ఇంతైనా చేయవచ్చు. పెయిన్ ఒకటి. అయినా నువ్వు చెప్పులాగా పోడ్చాలి. ఈ చెప్పు సంగతి చూడాలంటే బాగా సేపు నిన్ను నా కాళ్ళు పట్టించుకో. నీ అడ్డమైన కాళ్ళకు వెళ్తున్నా గొట్టం మీతో నాకేం కాదా? మీతో నాకేమైతుందా? రైట్. ఇగో గిదే మాట నా అమ్మతోడు. నీతో నాకు ఏం కాదు సపోర్ట్ పెట్టావు కదా. అంటే అమ్మతోడు నా ముందు నా పిల్లం నీ లెక్కనే ఉంది. నా ముందర నీ లెక్కనే ఉంది నా పిల్లం. అమ్మతోడు ఏమైందంటే అంటే పెళ్లి చేసుకున్నాక అంటే మా అబ్బాయి నాకు ఎరువడేసిర్రు. అంటే వాగవుతారా అంటే భూమి ఇచ్చిర్రు. భూమి ఇచ్చాక ఏం చేసిన అంటే నేను రోజు పోవాలి పోయాలి దున్నాలి పొలం దున్నాలి రావాలి. అంటే బాగవుతుందా అది ఏం చేస్తా ఏమే ఉన్నావే అంట. అరే ఏమే ఉన్నావే ఛాయ్ పెట్టి నావే అంట. నువ్వు చెప్తాను నేను ఇంటాను అంటది. అమ్మతోడు కదా అంటది. ఛాయ్ పెట్టి పోతుంది తాగు అంటది. నేను పోతాను పొలం కాడికి అంటే టిఫిన్ పట్టుకొని రా అంటే నువ్వు చెప్తాను నేను ఇంటాను అంటది. అని దానికి అలవాటు. ఈ అమ్మ దీనికి ఎప్పుడు వేస్తుంది ఇంకో అలవాటు అయిపోయింది. ఇది ఈ అమ్మ దీనికి చెప్పి నోరు పెడతాం మన ఏం చేస్తా అచ్చా బీబీ పోతాన్న పొలం కాడికి అచ్చా దున్ని వస్తాం. అచ్చా నువ్వు టిఫిన్ పట్టుకొని రాయా అన్న. అచ్చా పోయి వాగుతాను పోయినా నాయలు కట్టి అమ్మతోడు కథం దున్నుతానే ఫోన్ రేస్తే దున్నుతాంటే ఏమైందంటే మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నం అయినాక నా పిల్లం ఏం చేసింది అన్నం పట్టుకుని వచ్చి అయ్యయ్యా దా అన్నం తినవుదా మంచ కింది పోదా అన్నం తినవుదా అన్నది. అన్నం వాళ్ళు ఏం చేసినా మంచ కింది పోయినా అచ్చా అన్నం తింటానే కంటే మబ్బు మూసుకొచ్చింది మీద పిచ్చి వర్షం పడ్డది. తుప్పుడు పడుతుంది. అయ్యా పోదాంపా వర్షం పడుతుంది అన్నది. అచ్చా బీబీ ఒక్క కోండ్ర సగం అయితే అయిపోతుంది కదా. 4 సుట్లు తిప్పితే ఈ పీకర్ పొలం అయిపోతుంది. రేపు చెరువు తిని పొలం దున్నచ్చు. ఇలా వాగవుతారు పొలం దున్నుకొని పోతే కోండ్ర ఏమో సగం అయితే అయిపోయాయి. ఆయన దున్నుకొని మంచ కింద కూకున్నది. అయితే వాన పడుతుంది. ఆయన అడుగులు పొడుగు దాన్ని అయితే తిరమారు వేసి ఏం చేసినా అచ్చా నాగలు పట్టుకున్నా. అచ్చా అత్త అంటే ఏమున్నా అమ్మతోడు వాగు పెళ్ళం ఉన్నామయ్యా ఈ ఒడ్డు ఆ ఒడ్డు తన్న వార్తలు నురుగులు పట్టుకుంటూ వస్తాంది. అమ్మతోడు తను కూడా తనతో వస్తాంది. వాగేమో గిద్దగానే రాబట్టే ఈ వాగు దాడుతూనే కూడా ఇంటికి ఒకట ఎటు చూసినా ఎవరు లేరు. అందరు ఇలా వేరు మాకు చూసి అరే బీబీని అమ్మ ఈత రాదంటేనే ఆడి అమ్మ కూడా నా ఎగ్జామ్ పోతాయి. నీకు ఈత రాదని నా ఎగ్జామ్ తిత్తదేమో అని ఏం చేసినా బాగా ఆలోచించి ఏం చేసినా అచ్చా ఒక ఎద్దు 2 ఏళ్ళ బాగా తీసిన ఒక ఎద్దు కొమ్మలో చుట్టి ఏం చేసినా హై అని లోపలికి కొట్టినా. దాన్ని కొట్టి ఏం చేసినా మెల్లగా దాన్ని తోక పట్టుకున్నా ఇక అత్తాన ఇక పోతాను ఇక ముంగటి ఎద్దు తింటే దాన్ని తోక పట్టుకుంటా ఇక పోతాను సడత్తాను గట్టిగా. అంటే ఈ ఎద్దు పోయినాక ఇంకో ఎద్దు కుంటారా ఇంకో ఎద్దు సోచినాక ఏం చేసి నా పేరు దాని తోక పట్టుకున్నది. ఇక పోతాను ఇక ఆ ఇద్దు ఈత కొడతానే తన వస్తాను తనవారి నడిచి అంటారా పోయినాక నీ అమ్మ ఎడ్డిదైనా గుడ్డిదైనా చేసుకున్న పిల్లని నీ అమ్మ ఇది పుష్కలు ఇడితే ఏమైద్దో ఏమో అని ఏం చేసిన ఏ బీబీ తన బాగుంటుంది అచ్చా తోకైతే గట్టిగా పెట్టే బీబా అక్కడ మునిగి సిరు అంటే కాళేశ్వరం 3 గంటలు చెప్తా ఈయనని ఆడదాని బతుకు